హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రూమ్లో దామిని అయితే కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి అనన్య అయితే వచ్చి మంచి కంటెంట్తో గొడవ భలే పెట్టావు దామిని అని అయితే దామినిని పొగుడుతూ ఉంటుంది అనన్య. ఈ కథనాలకి కర్త క్రియ అన్ని నువ్వే కదా వదినా అని అయితే దామిని అంటూ ఉంటే అనన్య తనలో తాను మురిసిపోతుంది. ఇక ఇదంతా చాటుగా ఉండి ప్రీతి అయితే వింటూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య ఇలా చెప్తూ ఉంటుంది, ఇప్పుడు ఏర్పడిన దూరాన్ని శాశ్వతం చెయ్యాలి, ఈ ఇంటిని 2 ముక్కలు చెయ్యాలి, వాళ్ళని అస్సలు కలవనివ్వకూడదు, ఇది మన నెక్స్ట్ టార్గెట్ అని దామినికి చెప్తూ ఉంటుంది అనన్య. ఇక అప్పుడు నువ్వు చెప్పినట్టే చేసి ఈ ఇంటిని 2 ముక్కలు చేద్దాం వదినా అని అయితే దామిని అనన్య ఇద్దరూ కూడా హైఫైలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక ఈ మాటలు విని ఒక్కసారిగా ప్రీతి షాక్ అయిపోతుంది. వెంటనే శరణ్య దగ్గరికి వెళ్తుంది. శరణ్య, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అని ప్రీతి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. ఏమైందక్క, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అయితే అంటూ ఉంటుంది శరణ్య. ఆ అనన్య దామినిని మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇప్పుడు ఆ అనన్య ఏం చెప్తుంటే దామిని అదే వింటుంది. మన ఫ్యామిలీలు ఇప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి 2గా విడిపోవడానికి కారణం ఆ అనన్యే అని తను విన్నది మొత్తం శరణ్యకి చెప్తుంది. దాంతో శరణ్య కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రీతి అంటూ ఉంటుంది, మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆ అనన్యని అని అయితే అడుగుతూ ఉంటే, ఇక లేట్ చేయడం కాదక్క, ఈరోజే దాన్ని ఏసేయాలి, కత్తి అందుకో ప్రీతి అక్క అని అయితే శరణ్య అంటూ ఉంటుంది. ఇక విజయం సాధించినందుకు అనన్య అయితే తన రూమ్లో సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రీతి శరణ్య ఇద్దరూ కూడా చెరో పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని అయితే అనన్య డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. ఇక అనన్య శరణ్య ప్రీతిలు కత్తితో రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదేంటి ఏదో బలివ్వడానికి వచ్చినట్టు ఆ కత్తులు వేసుకుని నా దగ్గరికి వచ్చారు అని అయితే అడుగుతూ ఉంటుంది. నా దగ్గరికి వస్తున్నారేంటి, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు అని అనన్య భయపడిపోతూ ఉంటే, నువ్వు చేసిన దుర్మార్గంతో ఈ ఇల్లు అంతా అపవిత్రం అయిపోయింది, నిన్ను ఏసేసి ఆ రక్తంతో ఈ ఇల్లుని అలుకుతాను అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రీతి అనన్య జుట్టుని గట్టిగా పట్టుకుని వేసే శరణ్య, నువ్వు ఒక్క వేటు వేసేసరికి అనన్య తల తెగిరి కింద పడాలి అని అంటూ ఉంటుంది. ఇక శరణ్య అయితే కత్తిని ఒక్కసారిగా వెనక్కి గట్టిగా లాగి ముందుకు వేయబోతూ ఉంటుంది. మరి నిజంగానే శరణ్య ప్రీతి కలిపి అనన్యని చంపేస్తారా అనేది నెక్స్ట్ రివ్యూలో